Christmas. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. సో డిసెంబర్ మంత్ వచ్చేసింది అండ్ నా బేబీ 4 months కంప్లీట్ చేసుకుంది. యాజ్ మీ అందరికీ తెలుసు కదా, ఎవ్రీ మంత్లో ఏ ఫెస్టివల్ వస్తుందో ఆ ఫెస్టివల్ థీమ్తో ఫోటోషూట్ చేస్తామని అనుకున్నాం కదా. సో ఈ మంత్లో వచ్చే ఫెస్టివల్ క్రిస్మస్. సో క్రిస్మస్ థీమ్లో ఇప్పుడు ఫోటోషూట్ చేయబోతున్నాము, చూసేయండి. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. అందరికీ మా తరపున అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. అండ్ ఇక్కడ మేమైతే డైపర్స్తోని స్నోమ్యాన్ చేయబోతున్నాం అనమాట. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది గివ్ అవే గురించి. అదేంటంటే ఈ ఫెబ్లో గివ్ అవే ఇవ్వాలని ప్లాన్ చేశాము. సో దాంట్లో విన్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిందల్లా కమెంట్స్ చేయాలి. ఫెబ్ వరకు పెట్టే వీడియోస్లో ఎక్కువ కమెంట్స్ ఎవరి ఉంటాయో వాళ్ళకి గివ్ అవే ఇద్దామని డిసైడ్ అయిపోయాం అనమాట. సో మీరు చేయాల్సిందల్లా మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పడం, అంతే. సో సింపుల్ కదా. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అనమాట. అండ్ ఇక్కడ నా స్నోమ్యాన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ స్నోమ్యాన్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ ట్రీని చూసి నవ్వకండి, అంటే చూడండి మీరే. అనిపిస్తలే ప్రశాంత్ లేదా లాంటిది, కానీ క్రిస్మస్ ట్రీ కాదు. బయట రేట్ ఎక్కువ ఉందయ్యా, మరి ఏం చేయమంటావు. వీళ్ళిద్దరు వచ్చేసి నాగరేష్ ఫ్రెండ్స్ అనమాట. అది క్రిస్మస్ ట్రీ అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా కొంచెం డైజెస్ట్ చేసుకోండి, అది క్రిస్మస్ ట్రీ అని అనుకోండి ప్రస్తుతానికి. అండ్ దాన్ని డెకరేట్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత లైట్స్తో 4 అని నెంబర్ రాసి ఇంకా దాని తర్వాత ఫోటోషూట్ స్టార్ట్ చేయడమే. 3rd month ఫోటోషూట్ చేయలేకపోయాము. బై ద వీక్ నా బేబీ డ్రెస్ వేసేసుకుంది అండ్ వీళ్ళు లైట్ సెటప్ చేస్తున్నారు. 3rd month ఫోటోషూట్ చేయలేకపోయాము. ఎందుకు అని అంటే ఆ టైంలో పాపకి ఫీవర్ వచ్చింది, పాపకి తగ్గగానే నాకు ఫీవర్ వచ్చింది. సో 3rd month వచ్చేసి దివాళీ టైం అనమాట. దివాళీ టైంలో దిగిన ఫొటోసే 3rd month ఫోటోషూట్ లాగా ఇంకా అనుకుంటున్నాం మేము. స్పెషల్గా అయితే చేయలేకపోయాము 3rd month. సో 3rd month వీడియో మోస్ట్లీ మీకు రాదు. అండ్ ఇక్కడ నా బంగారం శాంటా క్లాస్ క్యాప్ పెట్టేసుకుని స్నోమ్యాన్ దగ్గరికి పోదామా, స్నోమ్యాన్ దగ్గరికి పోదామా. సో ఫొటోస్ అన్ని లాస్ట్లో యాడ్ చేశాను, మిస్ అవ్వకండి. క్యూట్గా ఉంది నా బంగారు తల్లి. ఇప్పుడు నా బంగారు తల్లిని నవ్వుపియడానికి మేమందరం చాలా కష్టపడాలి. నాతో పాటు వాళ్ళ మామలు, వాళ్ళ నానమ్మ, మామలు ఇన్ ది సెన్స్ నాగరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా అత్తమ్మ అందరు కలిసి నవ్వుపియడానికి ట్రై చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి నా పాప ఫేవరెట్ టాయ్ అనమాట. పాప పేరు అడుగుతున్న వాళ్ళందరికీ తొందరలో ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ప్లీజ్ టు స్టే ట్యూన్. ఇంకా చాలా విసుకొచ్చేసింది నా బంగారు తల్లికి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకుంది. అండ్ ఆ తర్వాత స్నోమెన్ మీద పడుకోబెట్టి ఇంకా ఈ ఫోటోషూట్ని వైండ్ అప్ చేసాము. అండ్ మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తా అని చెప్పారు కదా, పిక్స్ చూసేసి మీకు ఏ పిక్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. యాజ్ ఐ సెడ్, ఎక్కువ కమెంట్స్ చేసిన వాళ్ళకి గివ్ అవే విన్ అవ్వబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ దాట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత.